అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి అంబటి రాంబాబు గారు ఇరిగేషన్ మినిస్టర్, ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. మరి పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు అనన్న అసమర్థుడు ఎవరంటే అంబటి రాంబాబు గారు. అవునా కాదా చెప్పండి ఒక్కసారి. అసలు పోలవరం గురించి నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అన్న దరిద్రపు మాటలు ఎవరు మాట్లాడారు? అంబటి రాంబాబు గారు. మరి దరిద్రపు ఎదవకు ఏం అర్థమవుతుంది? ఒక రాసులీలలో సంజన సుకన్య గురించి అర్థమవుతుంది, వాళ్ళ గురించే బాగా తెలుసు. మరి నిమ్మల రామానాయుడు గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఎవరు ఒప్పుకుంటారో ఒకసారి చెప్పండి. ఆయన చూసి వెతుకుతుంటే జీర్ణించుకోలేని పనికి మాలిన అంబటి రాంబాబు గారిని ఏమంటారు ఒక్కసారి చెప్పండి. ఆయనకు నియోజకవర్గంలోనే సరిగా చేయటానికి చేత కాదు. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తరిమి కొట్టారు. గడప పోయినా కానీ చీకొట్టారు. ఈరోజు అటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడితే ఎలా ఒక్కసారి చెప్పండి. అవునా కాదా? నిజమే కదా. మరి రేపు 2029 ఎన్నికలకి మళ్ళీ సీటు మారుస్తా నేను. ఫారం వేరే చోట తీసుకుంటా నేను. అక్కడ పోటీ చేసి గెలవగలుగుతానంటారు. ఇక్కడ గెలవలేని పనికిమాలిన రాంబాబు గారు ఒక ఇరిగేషన్ మినిస్టర్గా తీసుకొని పోలవరం పూర్తి చేయలేక సతికల్లపడ్డ అంబటి రాంబాబు గారిని ఒకసారి ఏమంటారు ఒకసారి చెప్పండి మీరు. అవునా కాదా? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆయనకు తెలిసిందల్లా ఏమిటంటే ఒక రాశులలో సంజన సుకన్య గురించి అది మాత్రం తెలుసు. ఒక రికార్డింగ్ డాన్సుల గురించి తెలుసు, కానీ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయనకు మంత్రి పదవి గురించి కానీ అవగాహన అనేది లేదు, పూర్తి చేయలేడు. సంపాదించుకోవడం మాత్రం చేతనవుతుంది, అంతవరకు తెలుసు. ఏది ఏమైనా పరిపాలన అనేది ఒక నియోజకవర్గం బాగుండాలి, ఓర్చుకోగలగాలి. ఎవరు చూసిన ఫలానా ఎమ్మెల్యే ఫలానా సంవత్సరాలలో 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, బాగు చేశారు అన్నట్టుగా చెప్పుకోవాలి రాష్ట్ర ప్రజలు. ఇటువంటి పనికిమాలిన దరిద్ర పాలన చేసి నియోజకవర్గంలో ఈరోజు తరిమి కొట్టారంటే అక్కడి నుంచి ఇంకో చోట పోతున్నా అంటే ఎలా సాధ్యమవుతుంది ఒకసారి చెప్పండి. అది ఎప్పటికీ సాధ్యపడదు. ఓన్లీ రికార్డింగ్ డ్యాన్సులకి పరిమితమైన అంబటి రాంబాబు గారు ఇలా మాట్లాడితే ఎలా? అది ఎవరు నమ్మరు, ఎవరు నమ్మడానికి ఆస్కారం లేదు. ఈరోజు నిమ్మల రామానాయుడు గారిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు, నువ్వు జీర్ణించుకోలేకపోతున్నారు. అటువంటి అసమర్థుడివి నువ్వు అని తెలియజేస్తూ, ఏది ఏమైనా నియోజకవర్గం బాగుండాలి, బాగు చేయాలి అన్నట్టుగా మాట్లాడుకోవాలి రాష్ట్ర ప్రజలు కూడా. ఇలా మాట్లాడితే ఎలా ఒక్కసారి చెప్పండి అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.